నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మన స్టూడియోలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ దినేష్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అండి. దినేష్ గారు, భారత్ రాష్ట్ర సమితి ఓటమికి కారణాలు ఏంటంటారు? ఝాన్సీ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మా పార్టీకి అనుకున్న స్థాయిలో స్థానాలు రాకపోవడం, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడం, ఇవన్నీ మేము విశ్లేషణ చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, మొట్టమొదటిగా 10 సంవత్సరాల ప్రభుత్వంలో మేము చేసిన కార్యక్రమాలు ఇతరత్ర ఒక ప్రధాన సెక్షన్ ప్రజలను ఆకర్షించినప్పటికీ ఇతర పార్టీలు కావచ్చు, లేకపోతే మాకు వ్యతిరేకంగా భావజాలం ఉన్న సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ చేసిన దుష్ప్రచారాన్ని అనుకున్నంత స్థాయిలో మేము తిప్పికొట్టలేకపోయినాము అనేది కూడా ఒక వాస్తవం. ఎందుకంటే మనము మొన్న ఎలక్షన్ చూసినట్టయితే మేమేమో ఒంటరిగా పోరాటం చేసినాం. ఎందుకంటే మా విధానమే అది. 2014 మేము ఒంటరిగానే వెళ్ళాము, 2018లోనూ ఒంటరిగా వెళ్ళాం, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒంటరిగానే వెళ్ళాం. కానీ మా పైన పోరాటం చేసి మమ్మల్ని ఓడగొట్టడానికి ఒక 5 పార్టీలు కలిసి మా మీదకి వచ్చినాయండి యుద్ధానికి. కాంగ్రెస్ పార్టీ, తర్వాత పోటీ చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ పూర్తిగా వాళ్ళకు ఓట్లు వేసిన తెలుగుదేశం, కమ్యూనిస్టులు, కోదండరామ్ గారి పార్టీ, అదేవిధంగా షర్మిల గారి పార్టీ, వీరితో పాటు న్యూట్రల్ సంస్థలు లేకపోతే కొన్ని ఒక సమూహాలు, వీళ్ళందరూ కూడా మా పైన అనేక రకాల దుష్ప్రచారాలు చేశారు. మాదేమో ఒకటే గొంతు అయిపోయి అక్కడ సమూహాలుగా మా మీద దుష్ప్రచారం. అభిమన్యుడి తీరు అయిందంటారా? అంటే అభిమన్యుడు ఆ పోరాటంలో చనిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. మాది అట్లా కాదు. వీ హ్యావ్ జస్ట్ లాస్ట్ ది బ్యాటిల్, నాట్ ది వార్. వెరీ గుడ్. సో గుడ్ స్పిరిట్. మొన్న ఎన్నికల్లో మేము ఓడిపోయింది, అయినా కూడా అంత జరిగినప్పటికీ మేము ఓడిపోయింది కేవలం 1.85% ఓట్లతో మాత్రమే. తెలంగాణ ప్రజలు అప్పటికి కూడా జరిగిన అభివృద్ధికి లేకపోతే సంక్షేమానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి దాదాపుగా సమాన స్థాయిలో ప్రజలు మొగ్గు చూపినప్పటికీ, సరే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఈ జరిగిన దుష్ప్రచారాలు కావచ్చు, వాటిని లేకపోతే అనేక అమలు కాని హామీలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర 420 హామీలు ఇచ్చింది, 420 హామీలు అవి. సో అన్నీ ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే ప్రజలు నమ్మారు, చేస్తారేమో చూద్దాము అన్నట్టు నమ్మారు. అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది ఈరోజు రోడ్ల మీద చూస్తున్న నిరసనలు, వీటిని చూస్తే మనకు అర్థమైపోతుంది. అవి త్వరలోనే పటాపంచలు అవుతాయి, ఆ భ్రమలు ఏవైతే ఆ రోజు వాళ్ళు కల్పించారు. కానీ జరగాల్సిన నష్టం అయితే తెలంగాణ సమాజానికి, రాష్ట్రానికి జరిగింది. అంటే ఓడిపోవడానికి ప్రధాన కారణం యాంటీ ఇన్కంబెన్సీ అంటారా? చెప్పాం కదా మేము. అంటే ముఖ్యంగా మీడియాలో ఒక వర్గం ప్రజలు అంటున్నారు ఆ విషయం. దానికి బీఆర్ఎస్ ఎలా సమర్థిస్తోంది? ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, ఒకటి 2 ప్రజలను మభ్యపెట్టే విధంగా మోసపూరిత హామీలు, మోసపూరిత. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాండి ఒకటి సింపుల్. మేము దాదాపుగా ఇచ్చిన వాటిలో 95% పైగా హామీలు మేము అమలు చేశాం. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ఎన్నికల నాటికి జరుగుతున్న ప్రక్రియ, దగ్గర పూర్తి కాలేదు. అదే చెప్తున్నాం మేము, అది జరుగుతున్న ప్రక్రియ. అప్పటికే 12,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినాయి. ఇంకా కొంత డబ్బులు జమ కావాల్సి ఉండే, ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేశారు. అయినా కూడా మరి ఇంత ప్రజా వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నేనేం చెప్తున్నా, అంత ప్రజా వ్యతిరేకత కంటే కూడా ఒక దుష్ప్రచారం ఒకటి ఉండే, మోసపూరిత హామీలు ఒకటి ఉండే, తర్వాత ప్రజలు కూడా అరే సరే ఇంత చేశారు కదా వీళ్ళు ఇంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అనేది వాళ్ళు కూడా ఒక ఆలోచన చేశారు. సరే నేనేమంటున్నా, మనం ఎంతైనా మంచి చేయండి, ప్రజాస్వామ్యంలో ఎంత గొప్ప నాయకులైనా ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి భారతదేశ చరిత్రలో. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు, ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, మంచి పనులు చేసిన ఎన్నో ప్రభుత్వాలు కూడా ఓడిపోయినాయి. సో అదొక ఫేజ్ ఉంటుంది. మన తెలంగాణ కూడా ఆ ఫేజ్లో భాగంగానే ఎక్స్పీరియన్స్ చేసింది. కాకపోతే ఎప్పుడైనా సరే
చీకటిని చూసిన తర్వాతనే వెలుగు యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ తెలుస్తుంది. అవును. సో ప్రస్తుతానికైతే చీకటి రోజులు చూస్తున్నారు. గతంలో ఏవైతే కాంగ్రెస్ పాలనలో ఉన్న చీకటి పాలన ఏదైతే ఉందో ఈరోజు మళ్ళీ ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి త్వరలోనే వారు బేరీజు వేసుకుని దీనివల్ల సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి మేలు లేదు కాబట్టి వారికి తప్పనిసరిగా బుద్ధి చెప్పి మళ్ళీ అవకాశం మాకు ఇస్తారు అనేది మేము భావిస్తున్నాం.